అంటే వాస్తవంగా ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాల్సిన అంశం, మహిళకు సంబంధించి ఇలాంటి ఇన్స్టిట్యూట్ సమాజంలో పెరిగిపోవడానికి మహిళ ఒంటరిగా కనిపిస్తే అది ఒక సహచరుతుడు కనిపించినప్పుడు ఆయన కట్టేసి ఇట్లాంటి వాతావరణం రావడానికి ఇప్పుడున్న మీడియా కానీ ఒక మహిళను ఏ రకంగా చూపిస్తుంది, ఒక సినిమా ఏ రకంగా చూపిస్తుంది, లేదు ఇప్పుడు వస్తున్న భూత సాహిత్యం కానీ లేకపోతే పూర్ణ సైట్లు కానీ ఇవన్నీ ప్రభావాలు కూడా ఒక కారణం కాదంటారు. అయితే నేనేమంటానంటే మై ఒపీనియన్, పూర్ణ సైట్లను ఆపేస్తేనో లేకపోతే ఒక మంచి డ్రెస్ వేసుకుంటేనో వాళ్ళ పైన అత్యాచారాలు జరగవనడం మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళకి చిన్న ఉన్నప్పుడు తల్లి అన్నం తినేటప్పుడు పిల్లగాడు అన్నం తినకపోతే బూచోడు వచ్చి పట్టుకుపోతాడు అని చెప్పేసి ఎలా అయితే అబద్ధం ఆడుతుందో ఆ రకంగా నువ్వు ఇంకో అమ్మాయి పైన నువ్వు అత్యాచారం చేస్తున్నావు అంటే అది నీ చెల్లో నీ తల్లో అయి ఉంటాయి, ఏం చేస్తావు అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా చిన్న ఉన్నప్పుడు నేర్పాల్సిన అవసరం ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటాను నేను. స్కూల్ లైఫ్ లోనే అప్పుడెప్పుడో మేము 6th 7th 2006-7 సంవత్సరంలో కూడా మా సీనియర్లకి ఒక 2 days క్లాస్ ఉండదు, ఆశా క్లాసెస్. అంటే అమ్మాయి ఒకవేళ మెచ్యూరిటీ అయితే ఏ రకంగా మారుతుంది, అబ్బాయి మెచ్యూరిటీ అయితే ఏ రకంగా గొంతు మారుతుంది, లేకపోతే ఏమో బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయని చెప్పేసి క్లాసులు ఉండేది. అంటే కనీస అవగాహన ఉండేది. ఈ ఫారెన్ కంట్రీస్ లలో ఏమైతే అంటే ఆయన 12 years 14 years వచ్చిందంటే ఆయనకు విచ్చలవిడితనం అనేది ఉంటది. అంటే తను ఏదైనా చేయొచ్చు, తను చదువుకోవచ్చు, సెక్స్ చేయొచ్చు, లేకపోతే జాబ్ చేయొచ్చు అని. అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది జరిగినట్టయితే, దానిపైన అవగాహన వచ్చినట్టయితే ఏదైనా చేస్తారు. ఇప్పుడు 8 మంది కనీసము ఒక అమ్మాయిని ఒక ఏజ్కి వచ్చినావంటే నువ్వు చదువుకుంటున్నావు, లేదంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు, లేదంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తావు అనేది తెలుస్తుంది. కానీ ఈ రోజులలో ఏమైతుందంటే ఈ పోర్న్ సైట్లు క్లోజ్ చేయడం కానీ లేకపోతే సెక్స్ ఎడ్యుకేషన్ పైన అవగాహన లేకపోవడం వల్ల కనీసం ఒక అమ్మాయి కనబడుతుందంటే ఆమె టాయ్లో చూడడం అంతే. ఈ సినిమాలు ప్రభావం, ఈ సినిమాలలో బికినీలు వేసుకొని తిరగడము, అవి చేయడము. అంటే ఒక వ్యక్తి తను మానసికంగా స్టేబుల్ గా ఉంటుండా లేకుంటుండా అంటే ఒక రకంగా మందుకు లోబడి ఒకవేళ మగువకు లోబడి అది ఏ రకంగా ఎట్లా పిచ్చోడు అవుతున్నా కూడా తెలియని పరిస్థితి. అంటే మానవత్వం అనేది మంట కలిసిపోయింది. అంటే వాడు ఏ రకంగా ఏం చేస్తున్నా అనేది తెలియకుండా పోతుంది. ఒక నిర్భయ లాంటి ఘటనలు జరుగుతున్నాయి, టేకు లక్ష్మి లాంటి ఘటనలు జరుగుతున్నాయి, దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిపైన అంటే ఇక్కడ మీరు కొన్ని ప్రస్తావించారు. టేకు లక్ష్మికి సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఈ మీడియా కానీ పేపర్లు కానీ పెద్ద వార్త రూపం దాన్ని ఒక వార్తగా తీసేసి తప్పితే దాన్ని సంఘటనగా చూడలేదు. అట్లనే ఒక నిర్భయ, ఒక అభయ పేరుతోటి ఇట్లా టౌన్స్లో జరిగినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ కానీ మీడియా దానికి ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఈరోజు ఒక నాగర్ కర్నూలు మారుమూల ప్రాంతంలో ఒక అమ్మాయి మీద జరిగినప్పుడు దాని మీద జరుగుతున్న రెస్పాన్స్ కానీ సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే దాంట్లో మీడియా ప్రతిసారి ఒక సైడ్ తీసుకుంటుంది అనుకోవచ్చు. 100%. దానికి ఎగ్జాంపుల్ ప్రియాంక రెడ్డి పైన జరిగినప్పుడు ఎట్లా చేశారు? అభం శుభం తెలియని వ్యక్తులని 4 ఎన్కౌంటర్ చేయలే. అంటే అభం శుభం తెలియదు అని మనం అనుకోవడానికి లేదు కానీ నిరూపించబడలేదు వాస్తవంగా. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు వాళ్ళే అత్యాచారం చేశారంటే నిరూపణ జరగలేదు కదా. కోర్టు ఏమంటుంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి మాత్రం తప్పించుకోవడానికి లేదు అంటది. అవునా? ఆ రకంగానే వాళ్ళు ఒక రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి అనో లేకపోతే ఒక హయ్యర్ కాస్ట్ కి సంబంధించిన అమ్మాయి అనో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని 4 ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే టేకు లక్ష్మి ఒక నిమ్న జాతి కులానికి చెందినటువంటి వ్యక్తి కదా, ఒక హిస్టరీ కదా. మరి ఆమెకి ఎందుకంటే ఇక్కడ కులం అనేది అడ్డం వచ్చింది. అంటే మా కులంలో జరిగితే లేకపోతే ఇప్పుడు ఉన్న మీడియాలన్నీ అగ్రవర్ణ కులాలే కదా, ఈ కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నువ్వు అందరికీ సమానంగా నువ్వు చూపించగలిగితే, అందరితో సమానంగా న్యాయం కోసం నువ్వు పోరాటగలిగితే, అందరు న్యాయం కోసం నువ్వు మాట్లాడగలిగితే, నేను అట్లా కులం పేరున నీ ఛానళ్ళగా నేను కానీ అనడానికి లేదు కదా. అంటే బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, అనగారిన వర్గాలకు ఒక న్యాయం. బలిసి జరిగితే ఒకలాగా రెస్పాన్స్, అనగారిన వర్గాలకు జరిగితే ఒక రెస్పాన్స్. అంటే ఇక్కడ కులం అనేది ఉంటుంది, అలాగే డబ్బు అనేది ఉంటుంది, అధికార బలం అనేది ఉంటుంది. ఆ రకంగానే చేస్తున్నారు తప్ప నిజంగా న్యాయం చేయాలనో లేకపోతే ఒక సంఘటన జరిగిందని నిరూపించాలనో అట్లేం లేవు. టీఆర్పీ రేట్ పెంచుకోవాలి, లేదంటే డబ్బులు సంపాదించుకోవాలి. సరే, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా లేకపోతే ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఈ సమాజం కానీ మీరు అన్నట్టు
కుటుంబం నుంచి ఆ ఎడ్యుకేషన్, అబ్బాయిలకి ఆ ఎడ్యుకేషన్ కూడా అందించాల్సిన అవసరం ప్రభుత్వం నుంచి ఉంది, కుటుంబాల నుంచి ఉంది. సో వాళ్ళ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయికి సంబంధించి, అరే అందులో అమ్మాయి అంటే మన ఇంట్లో అమ్మాయిలు, నువ్వు బయటికి వెళ్తాప్పుడు అమ్మాయి జాగ్రత్త అంటారు, కానీ అబ్బాయి జాగ్రత్తను ఇన్ టైంలో రారమ్మాయి అని చెప్పి ఈ కల్చర్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఒక మంచి పాయింట్ను కూడా ప్రస్తావించారు. తప్పకుండా కుటుంబం నుంచి ఆ ప్రయత్నం జరగాలి, ప్రభుత్వం నుంచి ఆ ప్రయత్నం జరగాలి, అదేవిధంగా సమాజం నుంచి కూడా ఆ ప్రయత్నం జరగాలి. ఇలాంటివి వచ్చినప్పుడు ఈ టీఆర్పీల పేరుతోటో లేకపోతే ఈ కులము, మతము, డబ్బు, ప్రాంతము అని కాకుండా మహిళ మీద, ఒక అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు, ఇలాంటి దారుణం జరిగినప్పుడు తప్పకుండా మనసున్న ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా వీటికి వచ్చి బాధ్యతగా స్పందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వేదాంత మౌర్య. ప్రజలారా విన్నారు కదా, ఇట్లా ఇలాంటి దారుణమైన సంఘటన ఒక నాగర్ కర్నూలు అని మాట్లాడుకున్నాం. ఇలాంటి దారుణమైన సంఘటనలు ప్రతిరోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనుషుల మైండ్ సెట్ మార్చడానికి కావాల్సిన ఎడ్యుకేషన్, కనీస ఎడ్యుకేషన్ కానీ, తర్వాత వాళ్ళు ఎట్లా చూడాలి, మహిళలను ఎట్లా చూడాలి అనే అంశాలపైన కానీ తప్పకుండా ఒక చర్చనైతే విస్తృతంగా జరగాలి. నేరస్తులకు మాత్రం తప్పకుండా కఠినమైన శిక్ష పడాలి. అదేవిధంగా ఈ ప్రవర్తనకు సంబంధించి సమాజంలోనే ఒక చర్చనైతే ఇలాంటి సందర్భంలో జరగాలి.